హలో ఆల్ వెల్కమ్ టు ఫినాన్షియల్ మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ నేను చేసిన ట్రేడ్ డిస్కస్ చేద్దాం అండ్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఎక్కడ ఉంటే బాగుంటుంది డిస్కస్ చేద్దాం. టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్ చూద్దాం. ఓకే, ఫస్ట్ మనకి ఇండెక్స్తో స్టార్ట్ చేద్దాం. నిఫ్టీ ఇండెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ చూస్తున్నారు 1 minute టైం ఫ్రేమ్ యాజ్ యూజువల్లీ విత్ సమ్ లెవెల్స్ అండ్ పివట్. ఓకే, సో ఇవాళ మార్నింగ్ ఇక్కడ రెడ్ క్యాండిల్ పడుతుంది నిఫ్టీ. సో ఇక్కడ కూడా రెడ్ రెడ్ క్యాండిల్ పడుతుంది మనకి బ్యాంక్ నిఫ్టీలో. సో ఇక్కడ సమ్వేర్ ఏమో నేను సెల్ చేసి సమ్వేర్ ఇక్కడ ఎక్కడన్నా కింద ఈ బ్లూ లైన్ బ్రేక్ అయ్యి ఇక్కడ సమ్వేర్ ఇక్కడ ఎగ్జిట్ అవుదామా అనే ఉద్దేశంతో నేను సెల్ చేశాను. కరెక్ట్గానే వచ్చింది, సెల్ చేశాను, ఇక్కడ సమ్వేర్ ఎగ్జిట్ అయిపోయాను. బట్ ఇంకా పేషెన్స్గా వెయిట్ చేయాల్సింది. అంటే నేను S2 పివట్ దాటి కొంచెం ఇక్కడ వరకు ఉన్నాను. డ్యూ టు సమ్ రీజన్స్ నేను తొందరగానే ఎగ్జిట్ అయ్యాను నా వర్క్ ఇది వల్ల. ఇంకా పేషెంట్గా వెయిట్ చేస్తుంటే మన S3 టార్గెట్ కూడా దొరికేది ఈజీగా. ఓకే, సో అది ఇవాళ ఓవరాల్ ట్రేడ్ చూస్తే ఈజీ ట్రేడ్. కరెక్ట్ ఎంట్రీ చూస్తే ఇక్కడ మనం రెడ్ సెల్ చేస్తాం. ఒక S2 అనేది ఫస్ట్ టార్గెట్, S3 అనేది ఫస్ట్ టార్గెట్, ఇంకా నెక్స్ట్ బ్లూ అనేది ఫైనల్ టార్గెట్. బట్ ఇది రీచ్ కాలేదు. ఓకే, సమ్వేర్ ఇక్కడ సైడ్ వేస్ అయిపోయింది. ఇక్కడ ఈ S3 వరకు పెట్టుకొని S3 ఒక టార్గెట్ ఆర్ S3 కింద పెట్టుకున్నా సరిపోతుంది. ఓకే, సో ఇది ఇవాళ ట్రేడ్. ఓకే, ఇవాళ టాప్ లూజర్స్ చూద్దాం, మార్కెట్ పడ్డది కాబట్టి. గ్రాసిమ్, ఓకే, గ్రాసిమ్ ఈజీ ట్రేడ్. ఇక్కడ సెల్ చేస్తాం. ఫస్ట్ టార్గెట్ వచ్చి గ్రీన్ లైన్, నెక్స్ట్ టార్గెట్ చూసి బ్లూ. బట్ బ్లూ రీచ్ కాలేదు. ఇక్కడ సమ్వేర్ పివట్ వేసుకొని ఇక్కడ సమ్వేర్ ఇక్కడ ఎగ్జిట్ అయినా సరిపోతుంది. ఈ లెవెల్లో ఎగ్జిట్ అయినా సరిపోతుంది సెల్. సో ఇంకా డీప్ అనాలిసిస్ చేస్తే ఒక పెద్ద రెడ్ క్యాండిల్ ఇక్కడ మనం సెల్ చేస్తాం. ఇది ఒక గ్రీన్ ఒకటి ఫస్ట్ టార్గెట్. ఇక్కడ సమ్వేర్ ఇక్కడ కూడా వెయిట్ చేస్తుంది ఒక టార్గెట్. లేదు పేషెంట్గా వెయిట్ చేస్తాం కదా, మరి ఇక్కడ హిట్ కాలేదు. సమ్వేర్ ఇక్కడ పివట్ వేసుకొని సెల్ ఎగ్జిట్ అయిపోయినా పర్లేదు మనకి. నెక్స్ట్ ఇంకో స్టాక్ చూద్దాం, ఏషియన్ పెయింట్. ఏషియన్ పెయింట్ మనకి స్టాక్ చూసుకుంటే గ్రీన్, రెడ్ ఇక్కడ సమ్వేర్ మనం సెల్ చేస్తాము. ఇక్కడ సెల్ చేయగానే ఇమీడియట్గా రెడ్ అనేది మన టార్గెట్. ఇక్కడ మధ్యలో పివట్ వేసుకొని కూడా ఎగ్జిట్ అవ్వచ్చు మనం. ఇదంతా తర్వాత ఎక్కడికి వెళ్ళిందని చూద్దాం. ఎస్, ఇంకా పేషెంట్గా వెయిట్ చేస్తే నెక్స్ట్ బ్లూ రీచ్ కాదు టార్గెట్. సో ప్రాపర్ ఇక్కడ ఇంకా సెల్ చేస్తే రెడ్ అనేది మన టార్గెట్. ఇంకా పేషెంట్గా వెయిట్ చేస్తే ఇక్కడ సమ్వేర్ ఎక్కడైనా ఎగ్జిట్ అవ్వచ్చు పివట్ వేసుకొని. ఇంకా వేరే స్టాక్స్ చూద్దాం. అదాని ఎంటర్ప్రైజెస్, ఓకే, ఇక్కడ సెల్ చేస్తాం. సమ్వేర్ పివట్ వేసుకొని ఇక్కడ మధ్యలో ఎగ్జిట్ అవ్వచ్చు. బ్లూ అనేది మన టార్గెట్, అది రీచ్ అయిందో చూద్దాం. రీచ్ కాలేదు. ఓకే, సో ఇంకా డీప్ అనాలిసిస్ చేస్తే గ్రీన్ ఈ లైన్ బ్రేక్ అయ్యి గ్రీన్ పడితే మనం బై చేయొచ్చు. బట్ ఇక్కడ వెరీ కన్ఫ్యూజింగ్, చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఇక్కడ ట్రేడ్ అనేది. ఈ లెవెల్ బ్రేక్ అయితే కానీ మనం సెల్ చేయలేము, బై చేయలేము. సో ఈ బ్రేక్ అవ్వలేదు కాదు, రెడ్ పడ్డది. ఇక్కడ సమ్వేర్ మనం సెల్ చేస్తాము. సెల్ చేస్తే పేషెంట్గా ఇక్కడ వరకు పే చేస్తాం. ఇక్కడ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది, బట్ రివర్స్ అవ్వలేదు, కింద పడ్డది. ఇక్కడ వరకు వెయిట్ చేయొచ్చు మనం. పేషెంట్గా వెయిట్ ఇక్కడ వరకు పివట్ వేసుకోండి అంతే. ఇక్కడ సెల్, ఇక్కడ ఎగ్జిట్ ఇక్కడ ఎగ్జిట్. టాప్ గెయినర్స్ చూద్దాము. M&M మారుతి, స్టాక్ పెద్దగా ట్రేడ్ ఏం లేదు. ఇంకో స్టాక్ చూద్దాము, మారుతి చూద్దాము.
మారుతి చూస్తే మనం ఇక్కడ సెల్ చేయొచ్చు. రెడ్ రెడ్ ఇక్కడ సెల్ చేయొచ్చు. ఇది మన టార్గెట్ అవుతుంది. ఈ టార్గెట్ రీచ్ కాలేదు, ఇమీడియట్గా రివర్స్ అయింది. ఇక్కడ నుంచి పైకి రివర్స్ అయింది. ఇక్కడ సమ్వేర్ మళ్ళీ బై చేస్తాం. పేషెన్స్ లెవెల్ టెస్ట్ చేస్తుంది. ఈ టార్గెట్ రీచ్ అయిందా అంటే నెక్స్ట్ టార్గెట్ రీచ్ కాదు. వెరీ వెరీ కన్ఫ్యూజింగ్ ట్రేడ్. ప్రాపర్గా సెల్ చేస్తుంటే ఇక్కడ సెల్ చేస్తుంటే ఇక్కడ వరకు ఆగేసి తొందరగా ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇక్కడ రివర్స్ అయినా పెద్ద పైకి ఏమీ లేదు. బిఎల్ వెరీ ఈజీ ట్రేడ్. గ్రీన్ క్యాండిల్, గ్రీన్ ఇక్కడ సమ్వేర్ మనం బై చేస్తాం. బై చేస్తే మన రెడ్ అనేది మన టార్గెట్, ఆర్ బ్లూ కూడా టార్గెట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ టార్గెట్ రీచ్ అవ్వగానే ఎగ్జిట్ అంతే. ఇక్కడ ఇంకో ట్రేడ్ కూడా చేసి సెల్ చేయొచ్చు. సెల్ చేస్తే ఇక్కడ వరకు మళ్ళీ దాంతో సైడ్ వేస్ అనుకుంటా మార్కెట్, ఆర్ మళ్ళీ కిందకి వచ్చింది. వెరీ కన్ఫ్యూజింగ్ ట్రేడ్. ఇక్కడ బై చేస్తాం, ఇక్కడ సెల్ చేస్తాం. సమ్వేర్ ఈ లైన్స్ ఇక్కడ మధ్యన ఎగ్జిట్ చేసేస్తాం. ఓకే, సో ఇది ట్రేడ్. ఇంకా బిట్కాయిన్ ఎథీరియం చూద్దాము. మార్నింగ్ మనకి ఓపెన్ అవ్వగానే బేసికల్లీ గ్రీన్తో ఓపెన్ అయింది 1 minute టైం ఫ్రేమ్లో. ఇది బ్రేక్ అవ్వలేదు, బ్రేక్ అవ్వకుండా ఇది బ్రేక్ అవ్వలేదు. ఇక్కడ సమ్వేర్ మనం ఎంటర్ అవుతాం. ఓకే, ఇక్కడ ఎంటర్ అవుతాం. ఇక్కడ ఎంటర్ అయితే మన ఇమీడియట్ టార్గెట్ వచ్చేసరికి చూద్దాము. ఇది మన టార్గెట్ గ్రీన్ అనేది. బట్ అది ఎక్కడి వరకు వెళ్ళిందని చూద్దాం. కానీ ఇక్కడ పేషెన్స్ లెవెల్ టెస్ట్ చేసింది. ఇక్కడ బై చేస్తే మళ్ళీ కిందికి వచ్చింది. ఈ లెవెల్ బ్రేక్ అయిందా లేదా చూసుకోవాలి మనకి. అంటే ఇక్కడ వన్స్ ఈ లెవెల్ బ్రేక్ అయితే కిందికి రావాలి. బట్ ఇంకా కిందికి వచ్చి కొంచెం పేషెన్స్ లెవెల్ టెస్ట్ చేసింది. ఓకే, దాని తర్వాత ఎక్కడ వెళ్ళిందని చూద్దాము. ఎస్, ఇక్కడ నుంచి ఇంతవరకు పైకి వెళ్ళింది. ఇక్కడ సమ్వేర్ మనం ఎగ్జిట్ కావచ్చు. మళ్ళీ లేదు పేషెన్స్గా వెయిట్ చేస్తామంటే ఇది మన టార్గెట్ ఆబ్వియస్లీ మనకు తెలిసింది. బట్ దీని తర్వాత ఏమంటే కింద పడ్డది. కింద పడి ఇక్కడ నుంచి రివర్స్ అయింది. సో ఇక్కడ ఇమీడియట్గా మనం ఎగ్జిట్ అయిపోయి ఇంకో ట్రేడ్ మనం ఈ కింద పడంగానే ఇక్కడ ఎక్కడైతే రివర్స్ అయిందో మళ్ళీ ఈ లెవెల్కి వచ్చిందో ఇక్కడ బై చేయొచ్చు. ఇక్కడ బై చేస్తుంటే రివర్స్ బూమ్, మంచి ట్రేడ్. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ లెవెల్ బ్లూ టార్గెట్ అనేది హిట్ అయింది ఇది. ఓకే, సో ఇది బిట్కాయిన్ ట్రేడ్. ఇంకా డౌ జోన్స్ చూద్దాము. వెరీ ఈజీ ట్రేడ్. గ్రీన్ ఇక్కడ సమ్వేర్ బై చేస్తాము. ఫస్ట్ టార్గెట్ ఇది బ్రేక్ అయ్యి ఇక్కడెక్కడ సమ్వేర్ మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. సో నెక్స్ట్ దీని టార్గెట్ చూద్దాము ఎక్కడ రీచ్ అవుతుంది ఏంటనేది. లెవెల్స్ ఏం లేదు, వెరీ రిస్కీ. ఇంకా ఎగ్జిట్ అయిపోవచ్చు ఇక్కడ సమ్వేర్. ఓకే, సో ఇది ఇవాళ నేను చేసిన ట్రేడ్ అండ్ మనం డిస్కస్ చేసిన ప్రాపర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్, ఎక్కడ స్టాక్లో ఎలా ట్రేడ్ చేయాలని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.